తిరుమల లడ్డూపై మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఇటు బీజేపీ నేతలు కూడా స్పందించారు. లడ్డు కూడా నాసి రకం, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది. 140 కోట్ల మంది హిందువుల మీద చంద్రబాబు చేస్తున్నటువంటి ఆరోపణ, వెంకటేశ్వర స్వామి మీదనే చేస్తున్నటువంటి ఆరోపణ. నువ్వు చెప్తూ ఉంటావు స్వామి అన్నీ చూస్తూ ఉంటాడు అని. స్వామి అన్నీ చూస్తూ ఉండేటువంటి ఆ సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి వెంకటేశ్వర స్వామి జంతువుల కొవ్వును పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో వాడితే ఆ వాడిన వాళ్లను సర్వనాశనం చేసేస్తాడు. ఒకవేళ ఈ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి చెప్పింది అబద్ధమైతే 100% వెంకటేశ్వర స్వామి ఆరోపణ చేసినటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డూని భావిస్తారు. అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? కమిషన్ల కోసమా? కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద విచారణ చేపట్టింది. వాస్తవాలు తొందరలోనే ప్రజల ముందు పెట్టబోతున్నాం, శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్ల తయారీలో మనకి విచారణలో జరిగిన వాస్తవాల్ని ఈరోజు ఉన్నటువంటి అధికారుల ద్వారా వచ్చిన విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, చాలా కాలం నీ బాబాయ్ చైర్మన్గా వ్యవహరించాడు, ఆశ్రిత పక్షపాతం రుజువు చేసుకుంటూ ఉంటే ఆయన మాట్లాడితే నేను ప్రమాణానికి సిద్ధం అంటున్నాడు. ప్రమాణం వద్దు, నిష్పక్షపాతంగా కుదిరితే నువ్వు ఏదైనా సిఐడి ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీలో కోరితే సుబ్బారెడ్డి గారికి బాగుంటుంది. లడ్డుల్లో వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా లడ్డు నాణ్యత లోపించిన దానివల్ల ఇది మీరు అధికారులు చూస్తే వచ్చినటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి ఇవన్నీ పరిశీలన చేస్తే వచ్చిన దాన్ని మా ముఖ్యమంత్రి మాట్లాడితే నువ్వు సిగ్గు లేకుండా ప్రమాణాల కోసం మాట్లాడుతున్నావు. ప్రమాణాల కనుక ఉన్నట్టయితే తిరుపతిలో చేసిన దారుణాలు ఇన్ని కాదు, ఇవన్నిటి కూడా నిగ్గుదాల్చాల్సి